హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియోస్ రూపంలో మీ ముందుకైతే వస్తున్నాను. నేను వీడియోస్ చేయడానికి టైం ఎందుకు పడుతుంది, నేను ఎందువల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను అనే రీజన్ని, అందులో మీకు ఉపయోగపడే అంశాన్ని కూడా ఒకటి చెప్పబోతున్నాను. దాంతోపాటుగా మన ఛానల్కి అయితే పేమెంట్ అయితే మనకి మన అకౌంట్లో క్రెడిట్ అయింది. అది యాడ్సెన్స్ అకౌంట్ నుంచి మన అకౌంట్కి రావడానికి మధ్య ఉన్న ప్రాసెస్ ఏంటి, అది ఏ డేట్స్లో మనకి క్రియేట్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే, ఫస్ట్ నేను వీడియోస్ ఎందుకు చేయలేకపోతున్నాను అనే దానికి మెయిన్ రీజన్ లాస్ట్ వీడియోలో చెప్పాను. మా నాన్నగారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం అని, అయితే అక్కడే చెప్పాను. నేను ఇక రెగ్యులర్గా వీడియోస్ కూడా మీకు అందిస్తానని చెప్పి తెలియజేశాను. అయితే నేనైతే మాట నిలబెట్టుకోలేకపోయానని నేను ఒప్పుకుంటాను. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సారీ, అలాగే మీకు థ్యాంక్స్ కూడా చెప్తాను. ఎందుకంటే నాకు చాలామంది కామెంట్స్ అయితే చేశారు, బ్రో ఇట్లా మీరు వీడియోస్ రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తానని చెప్పేసి ఇట్లా ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి కామెంట్ చేశారు. దానికి నేను బాధపడలేదు. ఫస్ట్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాను, తర్వాత బాధపడ్డాను అనుకోండి. ఫస్ట్ హ్యాపీగా ఎందుకు ఫీల్ అయ్యానంటే, నన్ను ఫాలో అవుతూ, నేను యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నన్ను ఎవరు చూస్తారో అని అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఒక ధైర్యంతో అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ 24,000 మంది నాకు మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. దీనికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అందులో కూడా నేను వీడియోస్ ఇవ్వలేకపోయినప్పుడు మీరు నా వీడియోస్ కోరుకుంటూ కామెంట్ చేయడం, అలాగే నాకు ప్రాబ్లం మీకు తెలియజేసినప్పుడు నా పట్ల మీరు ప్రోత్సాహం ఇవ్వడం నాకు చాలా అయితే హ్యాపీగా అనిపించింది. అదే మీరు ఇంత నా పట్ల ఇంత చూపిస్తున్న అభిమానానికి నేనైతే వీడియోస్ ఇవ్వలేకపోయినందుకు కొంచెం అందుకే సారీ అయితే తెలియజేస్తున్నాను. అయితే వీడియోస్ ఎందుకు చేయలేకపోయానంటే, చెప్పాను కదా నాన్నగారికి హెల్త్ బాగాలేదని చెప్పి. తర్వాత డిశ్చార్జ్ అయిపోయారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేను ఇక వీడియోస్ చేద్దాం అని అనుకునే టైంలో నాన్నగారిని యూరిన్ ట్యూబ్తో అయితే ఇంటికి తీసుకొచ్చారు. అంటే గుంటూరు హాస్పిటల్లో చూపించాము. అక్కడ నుంచి అలాగే కొంచెం బెడ్ రెస్ట్ కావాలని చెప్పి యూరిన్ ట్యూబ్తో అలాగే ఇంటికి తీసుకొచ్చాము. ఒక 10 days తర్వాత ట్యూబ్ని తీయించమని అక్కడ డాక్టర్స్ అయితే చెప్పారు. అలాగే మనం లోకల్ డాక్టర్ని పిలిపించి ట్యూబ్ని తీయించాలని చెప్పేసి తీయించాము. అయితే ఇందులో మేజర్ ఏంటంటే, తీసిన తర్వాత కానీ అర్థం కాలేదు మాకు. మేము పిలిచిన ఆ డాక్టర్కి ట్యూబ్ తీయడం రాలేదని చెప్పేసి, అతను డైరెక్ట్గా ట్యూబ్ తీయడం వల్ల చాలా ప్రాబ్లం అయ్యి మళ్ళీ నాన్న పరిస్థితి ఫస్ట్కి వచ్చింది. మళ్ళీ ఐసీయూ, మళ్ళీ గుంటూరు హాస్పిటల్. కాబట్టి మళ్ళీ నాన్న కొంచెం కోలుకునేసరికి టైం పట్టింది. దానివల్ల అయితే నేను వీడియో చేయలేకపోయాను. అయితే ఇందులో నేను మేజర్గా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీరు దయచేసి ఇలాంటి పరిస్థితి మీకు ఎవరికైనా ఎదురు అవుతుందని నేను అనను. ఒకవేళ అయినప్పుడు మాత్రం దయచేసి ఇలాంటి డాక్టర్లు మాత్రం నమ్మొద్దు. ఎందుకంటే యాక్చువల్లీ నేను 1కి 4 సార్లు అడిగాను, సార్ మీకు తీయడం వస్తే తీయండి అని అడిగాను. కానీ ఆయన ఏం చెప్పాడంటే, నాకు పర్ఫెక్ట్, అయ్యో బలవాళ్ళు మీరు అట్లా అంటారు ఏంటండి, నేను తీస్తానండి, ఇబ్బంది ఏం లేదు అదని చెప్పాడు. తీరా తీసిన తర్వాత కానీ మనకు అర్థం కాలేదు పరిస్థితి. కాబట్టి ప్లీజ్ దయచేసి ఇలాంటి డాక్టర్లను అయితే నమ్మకండి. ఎందుకంటే తీస్తారు, వెళ్ళిపోతారు, వాళ్ళ పరిస్థితి వేరుగా ఉంటుంది. తీసిన తర్వాత ఇప్పుడు నా పరిస్థితి మీకు తెలుసు కదా. ఇప్పుడు మళ్ళీ నేను వాళ్ళని వెళ్ళి గొడవ పెట్టుకున్నా కూడా మనకు వచ్చే ఉపయోగం అయితే ఏముండదు. సో కాబట్టి ముందుగా మన జాగ్రత్త ఉండాలి. ఇలాగని చెప్పేసి అందరూ డాక్టర్స్లో, అంటే లోకల్ ఆర్ఎంపీ డాక్టర్స్ అందరూ ఇలా ఉంటారని కూడా నేను చెప్పను. కొంతమంది ఇలాంటి వాళ్ళు, అంటే తెలిసి తెలియని వల్ల ఏదో సంపాదించేద్దాం, మెడికల్ ఫీల్డ్ బాగుంది అని చెప్పేసి వచ్చేస్తుంటారు. ప్లీజ్ అలాంటి వాళ్ళని దయచేసి మీరు ఎంకరేజ్ చెయ్యరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇక తర్వాత నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, మన ఛానల్కి అమౌంట్ అయితే వచ్చిందని చెప్పాను కదా. అది ఎంత వచ్చింది అంటే, డైరెక్ట్గా యూట్యూబ్లో అమౌంట్ గురించి చెప్పకూడదట. మరి ఎంత వచ్చిందని నేను ప్రజెంటు అది రైతు భరోసా అయితే ఇస్తున్నారు కదా. ఒక రైతుకి ఎంతైతే రైతు భరోసా వస్తుందో అంత అమౌంట్ అయితే మన ఛానల్ నుంచి నాకు క్రెడిట్ అయింది. అది ఎప్పుడు వస్తుందంటే, నాకు ప్రతి నెల 11వ తేదీనైతే మన యూట్యూబ్ స్టూడియోలో ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని చూపిస్తుంది కదా, అది యాడ్సెన్స్లో క్రెడిట్ అవుతుంది. ఆ తర్వాత 11 తర్వాత నుంచి 21వ తేదీ లోపల మనకు ఒక 21వ తేదీ కరెక్ట్గా నాకైతే మెసేజ్ వచ్చింది. అయితే ఫస్ట్ ఏంటంటే నేను కొంచెం ఇందులో భయపడ్డాను. 21 మెసేజ్ రావాలి అంటే మీకు ఇట్లా అమౌంట్ పంపిస్తున్నాం, మీ బ్యాంక్ క్రెడిట్ అవుతుంది, ఒక 5 business daysలో అని వస్తుంది. నాకు 21 మెసేజ్ రాలేదు. ఎందుకంటే లాస్ట్ మంత్, అంటే ఇది నవంబర్ కదా, అక్టోబర్ 21 సండే వచ్చింది. కాబట్టి నాకు మెసేజ్ రాలేదు. నేను కొంచెం టెన్షన్ పడ్డాను. తర్వాత నాకు 22 అయితే మెసేజ్ వచ్చింది. ఓకే, కొంచెం కూల్, బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయట ఒక 5 business daysలో అని చెప్పాడు. నాకు ఎగ్జాక్ట్లీ 5 daysలో కల్లా
నా అకౌంట్లో క్రెడిట్ అయింది. దీంట్లో ఎటువంటి సలహాలు ఎవరి దగ్గర అయితే నేను తీసుకోలేదు. నాకు మేజర్గా చెప్తాను, యూట్యూబ్కి సంబంధించిన నా గురువు ఎవరు అంటే ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనే నేను చెప్పగలను. కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా యూట్యూబ్లోనే సెర్చ్ చేయండి. ఒకవేళ నన్ను ఏమైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. నా వైపు నుంచి మీకు ఎటువంటి సహాయమైనా అందించడానికి నేనైతే సిద్ధంగా ఉంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మేజర్గా చెప్పాను కదా, 11, 21 డేట్స్ మాత్రం యూట్యూబ్ రెవెన్యూకి చాలా ఇంపార్టెంట్ డేట్స్. అలాగే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, లోకల్ డాక్టర్స్ని, మోసగాళ్ళైన డాక్టర్స్ని దయచేసి నమ్మరు అని భావిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక కంపల్సరీ నేను రెగ్యులర్ వీడియోస్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే అంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా డిస్లైక్ చేసేయండి, పర్వాలేదు. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి తెలియజేయడం కోసం మన వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్కి 24,000 అబౌవ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇలాగే మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మనసారా ఆశిస్తున్నాను.